హలో పిల్లలు, ఏం చేస్తున్నారు? బాగున్నారా? నా డిగ్రీ పిల్లలు వచ్చి ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ అయిపోయినాయి. డిగ్రీ పిల్లలకి ఇంటర్వ్యూలని, జాబ్ నోటిఫికేషన్ అని ఏదో ఒకటి మార్చి ఏప్రిల్ అంతా బిజీగా ఉంటుంది. ఇంటర్వ్యూలకి వెళ్ళటము, దానిలో గ్రూప్ డిస్కషను, ఇట్లాంటి టాపిక్స్ తెలుగులో ఇంగ్లీష్లో కావాలని అడుగుతున్నారు. అందుకని గ్రూప్ డిస్కషన్ ఒకరోజు ఇంగ్లీష్లో పెట్టాను, నిన్న తెలుగులో పెట్టాను. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తే చాలామంది పిల్లలకి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారు. చాలా చిన్న చిన్న విషయాల్లో ఫెయిల్ అవుతున్నారు. అది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఏంటి ప్రాబ్లం అనేది నేను మీకు చెప్పడానికి, ఇంటర్వ్యూలో మీ ఇన్నర్ వ్యూస్, లోపల మీ అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అనే అంశం మీద ఇంటర్వ్యూ గురించి చెప్తున్నాను, వినండి. ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి ఆ ప్లేస్, ఆ ఊరు ఏదైనా సరే, వీలైనంత వరకు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మనకు నచ్చిన ప్లేసే అనుకోవాలి. ఆ చుట్టూ చూసి, అటు చూసి, ఇటు చూసి, ఆఫీస్ చూసి ఏంటి ఇలా ఉంది అది ఇదని అసలు అనుకోకూడదు. ముందు అసలు ఆ ప్లేస్ని చూడంగానే మైండ్లో ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ మీరు అంటే పాజిటివ్గా థింక్ చేయాలి. ఫస్ట్ ఆ ప్లేస్. నెక్స్ట్ది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరితో మీరు ఎవరినన్నా పక్కన వాళ్ళని చూసి వీళ్ళని చూసి పోల్చుకోవద్దు. మీ గురించి మీరు, వాళ్ళు ఏదో సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళని చూసి మీరు భయపడతా ఉంటారు. అస్సలు భయము, టెన్షను అనేటువంటిది మన ఫేస్లో కనపడకూడదు. రిసెప్షన్లో ఉంటారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రిసెప్షన్ కౌంటర్ ఉంటే కనుక, ఒకవేళ అక్కడ రిసెప్షన్లో ఉన్నవారిని మీరు విష్ చేసి పలకరించి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఏ పర్పస్తో ఇక్కడికి వచ్చారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లేస్ చూపించి, మీరు ఇక్కడ కూర్చోండి మేము పిలుస్తాము అంటారు. కామ్గా కూర్చోండి, ప్రశాంతంగా చక్కగా కూర్చోండి. అక్కడికి వెళ్ళి ఏమీ భయపడొద్దు, అసలు సైలెంట్గా కూర్చోండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా లైట్ కలర్ ఉన్నటువంటి బట్టలు వేసుకోవాలి. మరీ ఎక్కువగా గాడీగా రెడీ అవ్వకూడదు. గాడీ డిజైన్తో ఉన్న బట్టలు అమ్మాయిలు అసలు వేసుకోకూడదు. సింప్లిసిటీ ఈజ్ ఏ రేర్ వెర్చ్యూ అంటారు. హెవీగా మేకప్ వేసుకోవడం అమ్మాయిలు, డ్రెస్సులు హెవీగా పెద్ద పెద్ద వేసుకెళ్తే చూసి ఉద్యోగం ఇస్తారు అనుకోవడం అంత చెడ్డ పని ఇంకోటి ఏదీ లేదు. అబ్బాయిలు అయితే నీట్గా చక్కగా లైట్ కలర్ ఉన్నటువంటి బట్టలు వేసుకొని, ఇన్షర్ట్ చేసుకొని నీట్గా వెళ్తే చాలా బాగుంటుంది. మిమ్మల్ని ఎప్పుడైతే లోపలికి రమ్మని పిలుస్తారో అప్పుడు లోపలికి వెళ్ళిన వెంటనే పరిగెత్తుకుంటే మాత్రం లేచి వెళ్ళొద్దమ్మా. మీరు ఒక చోట కూర్చుని ఉంటారు, మీ పేరు పిలుస్తారు. పిలిచినప్పుడు ఆ కూర్చున్న ప్లేస్లో నుంచి కొంచెం లేచి నిలబడి ప్రశాంతంగా మీకు ఇష్టదైవాన్ని తలుచుకొని, మీ అరచేతి చూసుకొని, అరచెయ్యి చూసుకొని లేచి ప్రశాంతంగా లోపలికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా తలుపు తీసుకొని లోపలికి వెళ్ళకూడదు. మే ఐ కమిన్ అని లేదా ఎక్స్క్యూజ్ మీ అనే పదాన్ని ఉపయోగించండి. చక్కగా నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళండి. అక్కడ ప్యానెల్లో ఆడవాళ్ళు ఉంటారో మగవాళ్ళు ఉంటారో చూసి, లేడీస్ ఉంటే అందరికీ కూడా గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి చక్కగా చెప్పండి. జెంట్స్ ఉంటే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పండి. అంతేగాని మీరు అక్కడ జాబ్కి వెళ్తున్నారు, స్టూడెంట్గా ఉన్నారు, చదువు అయిపోయి ఉద్యోగానికి వెళ్తున్నాం ఏంటంట అనే ధీమా వద్దు. మీరు చేయాల్సిన పని ఏంటంటే గుడ్ మార్నింగ్ టు ఆల్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అస్సలు ఇలాంటివన్నీ ఆ పదాలు ఉపయోగించకూడదు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. భారతీయ సంస్కృతి మంది, మన సాంప్రదాయము, దాన్ని మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. మీరు చక్కగా శుభోదయం అనే పదాన్ని ఉపయోగిస్తే అంతకన్నా మంచిది ఇంకోటి ఏమీ లేదు. కాకపోతే ఇంగ్లీష్ ఒకటి పిచ్చి పట్టింది కదా అందరికీ. ఉద్యోగానికి అవసరం నాన్న, జీవనం గడపడానికి ఇంగ్లీష్ కావాలి, తప్పదు ఆఫీసుల్లో. కానీ పలకరించుకునేటప్పుడు కూడాను ఇంగ్లీష్లో వచ్చి రాకుండా ఫ్యాషన్గా మాట్లాడటం అది అంత నాకు ఇష్టమైన పని కాదమ్మా. సరే, మీరు ఇంటర్వ్యూ ప్యానెల్లో లోపలికి పిలిచినప్పుడు చక్కగా తలుపు తీసుకొని మే ఐ కమిన్ అని లేదా ఎక్స్క్యూజ్ మీ అని అడగండి. వాళ్ళు ఎస్ అన్నప్పుడు చక్కగా లోపలికి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళండి.
వెళ్ళగానే మీ సీట్లో మీరు కూర్చోవద్దు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిలబడి అందరినీ విష్ చేయండి. వాళ్ళు కూర్చోమన్నటువంటి ప్లేస్లో చక్కగా నీట్గా మీరు కూర్చోండి. అంటే ఎందుకమ్మా నీట్గా నేను మాట అన్నాను, ముందు వంగి కూర్చోవద్దు, అట్లానే మీ శరీరాన్ని కుర్చీకి అప్పచెప్పి వెనకపడి కూర్చోవద్దు, ప్రశాంతంగా కూర్చోండి, చక్కగా ఫ్లెక్సిబుల్గా ఉండండి. తర్వాత అక్కడ ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ అందరినీ చూస్తూ కూర్చోండి, తలదించుకోవద్దు. ఆఫీస్ రూమ్లో ఏదన్నా ఇంటర్వ్యూ ప్యానల్ రూమ్లో ఆ చుట్టూతా ఉన్నటువంటి ఏమైనా పోస్టర్స్ ఉంటే వాటికైతే చూడొద్దు. చిరునవ్వుతో పెట్టుకొని ఫేసు వాళ్ళని చూస్తూ కూర్చోండి. వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు వచ్చిన వాటన్నిటికీ ఆన్సర్ చెప్పండి. రాని వాటికి చక్కగా సారీ సార్ నాకు తెలియదు అని చెప్పండి. ఇంగ్లీష్లో సారీ ఐ డోంట్ నో అని చెప్పండి. అంతేగాని దాన్ని మీరు వేరే విధంగా మార్చి ఆ క్వశ్చన్కి ఆన్సరు ఇంకొకలాగా చెప్పటము, దాన్ని అవాయిడ్ చేయటము అలాంటివి చేయటానికి ప్రయత్నం చెయ్యొద్దు. అవాయిడ్ చేయటం అంటే ఏంటమ్మా నాకు అర్థం కాలేదని అడుగుతారా మీరు? అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలియలేదనుకో మీకు, దాన్ని వెంటనే సారీ సార్ ఐ డోంట్ నో అని చెప్పటం మంచిది. అంతేకాని వేరే విధంగా దాన్ని మాట్లాడటము, చెప్పటము, ఏదో ఒక విధంగా వాళ్ళని కన్విన్స్ చేస్తే నాకు ఉద్యోగం ఇస్తారనేటువంటి ఆలోచనలో మాత్రం ఉండవాకండి. ప్రతి మనిషికి కూడా కొన్ని బలహీనతలు, కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలను మాత్రం బయటపడే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు. మిమ్మల్ని బాగా పరిశీలించిన స్నేహితులకు కూడా అసలు మనం లోపాలని చెప్పకూడదు. మీ మీద మీకు ఖచ్చితంగా నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. కంగారు పడాల్సిన పనేం లేదు. తెలిసినంత వరకు మీకు తెలిసిన పదాలని యాడ్ చేసుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ని చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు యూజ్ చేయండి. మొదటి అవకాశంలోనే మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేసుకోండి. మీ కమ్యూనికేషను, బాడీ లాంగ్వేజ్, అనుకోకుండా బయటపడే అలవాట్లు, మీ ఉద్వేగాలు మీ ఉద్యోగ అవకాశాలపై చాలా ప్రభావం చూపుతాయని తెలుసుకోండి. ఇంటర్వ్యూలో మీ మాటలు సరైన సమయంలో సరైన సమాచారము, సమాధానంలో వేగము, సహజమైన భాషతో భావ వ్యక్తీకరణ ఇవన్నీ మీ ఇంటర్వ్యూ విజయాలకు 50% నిర్ణయిస్తాయని గుర్తుపెట్టుకోండి. మీ బాడీ లాంగ్వేజ్ మీ విజయంపై 40% ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు కూర్చునే విధానము, బాడీ ద్వారా సంజ్ఞలు, మీ దృష్టి, మీ దుస్తులు కూడా ముఖ్యమే. మీకు అలవాటైన మామూలు మాటలు మీ అనుమతి లేకుండా ఇంటర్వ్యూలో 10% మీ విజయానికి తోడ్పడతాయి. ఇంటర్వ్యూ సమయంలో బోర్డు సభ్యుల వైపు చూస్తూ మాట్లాడాలి. చుట్టూ ఉన్నటువంటి పోస్టర్స్ మీద మీ దృష్టి పెట్టకూడదు. బోర్డు సభ్యులను చూస్తూ ఉండటం వల్ల టాపిక్ వేరే విషయాలపైకి మరల్చకుండా జాగ్రత్త వహించటానికి. ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్లే ముందు మరీ కంగారుగా ఉంటే కొన్ని మంచినీళ్లు తాగి గుండె నిండా గాలి పీల్చుకోవడం ద్వారా మీరు ఇన్స్టెంట్ కాన్ఫిడెన్స్గా దక్కించుకోవచ్చు. ఇంటర్వ్యూకి వచ్చే ముందు సాధారణమైన ఫుడ్ తీసుకోండి. ఎక్కువ మసాలాలు, నూనెతో చేసిన ఐటమ్స్ తినొద్దు. ఒక్క ఇంటర్వ్యూలో కంగారు మొదలైందంటే మీ ఆలోచన అంతా ఆగిపోతుంది. సభ్యులు ఏమడుగుతారో, మీరేం చెప్తున్నారో తెలియని స్థితి ఏర్పడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం బాగా కనపడాలి. దీనివల్ల ప్రశ్నలు అడిగే వారికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. మీ మనసు హుషారుగా ఉండేలాగా మీ మాటలు, ఉద్వేగాలు పొదుపుగా, అదుపుగా, అణువుగా మలుచుకుంటే ఉద్వేగాలు వెళ్ళిపోయి ఉద్యోగాలు మీ చేతికి వస్తాయనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. మీ బలాల గురించి వాస్తవంగానూ సానుకూల దృక్పథంతోనూ మాట్లాడండి. మరీ పెద్ద ఆన్సర్లు చెప్పడానికి మాత్రం మీరు అవకాశం ఇవ్వద్దు. చాలా వరకు చిన్న ఆన్సర్లు, షార్ట్కట్లో చెప్పేటట్టుగా చూడండి. మీ వీక్నెస్ విషయానికి వస్తే నిజాయితీగా ఎక్కువ హైలైట్ చేయకుండా ఇంతకు ముందున్నది, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకున్నది కూడా చెప్పండి. ఈ అంశంపై ఎక్కువ వాదోపవాదాలకు తావివ్వకండి. ఇంటర్వ్యూ పూర్తి కాకముందే మీ జీతభత్యాల గురించి అనవసరమైన ఆతృత చూపకండి. ఇంటర్వ్యూని మీరే ముగించేసే దిశగా ఆ మూడు ఉన్నట్లు మాట్లాడొద్దు. వారు అడిగే ప్రశ్నలకు ఉత్సాహంగా చూపుతూ సమాధానం చెప్పండి. మీకు ఉద్యోగం వస్తుందా రాదా అని ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత అక్కడికక్కడే చెక్ చేసుకుంటూ ఉండొద్దు. చక్కటి స్వరస్థాయి అంటే మాట్లాడే విధానము, మీ గొంతు, మీరు వాడుతున్న పదాలకు సరిపోయే హావభావాలు మీ ముఖంలో కనిపించాలి.
ఇంటర్వ్యూ చేయరు ఒక ముళ్ళ కుర్చీలా అసౌకర్యంగా ఫీల్ అవ్వద్దు. మిమ్మల్ని అధికారం మీద కూర్చోబెట్టబోయే ఒక ట్రయల్ చైర్మన్గా భావించండి. ఇంటర్వ్యూ ఎప్పుడు కుటుంబ సమస్యల గురించి, అనారోగ్యం గురించి ప్రస్తావించకూడదు. ఇంటర్వ్యూలో ఎస్ అని సమాధానం ఇవ్వకూడదు, యా అనే సమాధానం ఇవ్వకూడదు, వెరీ గుడ్ క్వశ్చన్ అంటూ సమాధానం చెప్పకూడదు. ఇంటర్వ్యూ హాల్లో ప్రవేశించే ముందు సిగరెట్ కానీ, గుట్కా కానీ, పాన్ కానీ వేసుకుని నమిలి, బబుల్ గమ్ కానీ, వక్కపొళ్ళు కానీ నములుతూ లోపలికి వెళ్ళకూడదు. ఇంటర్వ్యూ సమయపాలన చాలా అవసరం. ఒకరోజు ముందుగా అక్కడికి చేరి అవసరమైతే 1 గంట ముందు ఇంటర్వ్యూ హాల్కి చేరుకొని పరిసరాలు మీ ఆలోచనలకు అలవాటు పడతాయి. సాధారణంగా ఇంటర్వ్యూలో ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందో ముందుగా ఊహించి ఒక పేపర్ పైన రాసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మరీ మంచిది. వీలైతే ఫ్రెండ్స్ సాయంతో ఒక మోడల్ ఇంటర్వ్యూ నిర్వహించి నిజాయితీతో వారిచ్చే సలహాలు స్వీకరించి అవసరం మేరకు మీ లోపాలను సరిదిద్దుకోండి. ఇది మీ విజయ అవకాశాలు మెరుగుపరుస్తుంది. మీతో పాటు అదనంగా ఒక బయోడేటాను లేదా రెజ్యూమ్ని, మీ ఫోటోలను తీసుకువెళ్ళటం మర్చిపోవద్దు. ఇంటర్వ్యూ హాల్లో మీ ప్రతి కదలిక ఉత్సాహాన్ని నింపేలా ఉండాలని మరవకండి. ఆశావాద దృక్పథము, పాజిటివ్ యాటిట్యూడు మీ ఆభరణము అని తెలుసుకోండి. ఇంటర్వ్యూ హాల్ నుండి బయటకు వచ్చేటప్పుడు బోర్డు మెంబర్స్ ఆఫర్ చేసినట్లయితే షేక్ హ్యాండ్ ఇవ్వండి. లేకపోతే మీ అంతటి మీరుగా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు షేక్ హ్యాండ్ డిమాండ్ చేయకండి. మహిళల విషయంలో మరీ జాగ్రత్తగా ఉండండి. ఇంటర్వ్యూలో మీ ఇంటర్వ్యూస్ సరిచేసుకుంటే ఉద్యోగం మీ వెంటే ఉంటుందనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలు, ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పాను, ఇంగ్లీష్ లెక్చరర్గా 30 సంవత్సరాల అనుభవంలో నేను ప్రైవేట్ ఉద్యోగం చేసిన చాలా ఉద్యోగాలకు నేను అటెండ్ అయ్యాను. నేను ఐఏఎస్ ఎగ్జామ్ వరకు గ్రూప్ సర్వీసులన్నీ, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ అన్నీ రాశాను. నాకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ పట్ల నేను అవుట్ ఆఫ్ వెళ్లకుండా ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్కి వెళ్లాల్సిన టైంలో, నేను ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చి అంతా అయిపోయిన టైంలో నాకు యాక్సిడెంట్ అయ్యి సివియర్గా బెడ్ రిడన్ అవటం జరిగింది. నాకున్నటువంటి అనుభవాలన్నీ కూడాను, నేను ఇంటర్వ్యూకి ఎందుకు అటెండ్ అయ్యానో, చాలా ఇంటర్వ్యూస్ కంటే ఎవరెవరు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ పోస్ట్కి వెళ్తే మనం ఏ క్వశ్చన్స్ వస్తాయి, అవి వచ్చి నా పిల్లలకి నేను చెప్పుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. రైల్వే ఎగ్జామ్ అయితే ఒకటి, ఆర్టీసీ ఎగ్జామ్ అయితే ఒక రకంగా ఉంటుంది, బ్యాంక్ ఎగ్జామ్ అయితే ఇంటర్వ్యూ ఒకలాగా ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. అన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి ఉన్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు పిల్లలు వచ్చి అడుగుతారు, అమ్మ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి చెప్పండి అని. ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఎంతో ధైర్యాన్ని వాళ్ళకి చక్కగా మనసు నిండా ఏర్పాటు చేసి పంపిస్తాను. అయినా సరే ఒక స్టూడెంటు తిరుపతిలో యూనివర్సిటీలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఇంటర్వ్యూకి వెళ్ళి, ఇంటర్వ్యూ వాళ్ళు ఎప్పుడూ కూడా మనని షేక్ హ్యాండ్ ఇవ్వమని అడగరు. వెళ్ళిన ఫస్ట్ టైమే లోపలికి వెళ్ళగానే ఆ అబ్బాయిని ముందు షేక్ హ్యాండ్ ఇవ్వమని అడిగారు. తన చెయ్యంతా కూడా చెమటబట్టుంది. సారీ అమ్మ, నువ్వు డిస్క్వాలిఫై అయ్యావు అన్నారు. ఒక్క ప్రశ్న కూడా అడగలేదు ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి అక్కడికక్కడే కొలాప్స్ అయి పడిపోయాడు, అన్కాన్షియస్లో పడిపోయాడు. అబ్బాయి ఇంటర్వ్యూకి బయలుదేరేటప్పుడు చేసిన మొదటి కాల్ నాకే. పడిపోగానే ఆ బాబు మళ్ళీ నాకు ఫోన్ చేశారు. ఎవరండి మీరంటే, యూనివర్సిటీ నుంచి, తిరుపతి నుంచి చేశామండి. ఈ బాబు మీకు ఫోన్ చేశాడు కదా, ఇక్కడ ఈ అబ్బాయి ఇంటర్వ్యూకి వచ్చి అన్కాన్షియస్లో పడిపోయాడు అంటే వాళ్ళ పేరెంట్స్కి నేను కాల్ చేసి చెప్పాను. అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోవడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేసి నార్మల్ కండిషన్కి వచ్చినా తీసుకొచ్చుకున్నారు. అసలు నాకు ఒకటే తెలియని విషయం ఏంటంటే, మా ఆడపిల్లనైనా సరే ఎదుటన్నటువంటి వ్యక్తి కోటీశ్వరుడైనా, బిలీనీర్ అయినా, మిలీనీర్ అయినా, రాజకీయ నాయకుడైనా, రౌడీ అయినా అసలు దేనికి భయపడాలి? భయం అనే పదానికి అర్థం ఏంటి నాకు ఇంతవరకు తెలియదమ్మా. మరి చదువుకునే టైంలో కూడా విశాఖపట్నం నుంచి తుఫాను గాలిలో బయలుదేరి వచ్చాను. కరెంట్ లేనప్పుడు తుఫాన్లో బస్సు ఎక్కి బయలుదేరి వచ్చాను. ఏమీ తెలియదు, భయం అంటే ఏంటో తెలియదు. ప్రతి ఒక్కళ్ళు భయం అంటారు, మర్చిపోతాం అంటారు, కంగారు అంటారు, టెన్షన్ అంటారు. ఈ పదాలకు అర్థం ఏంటో నాకు తెలియదమ్మా. అవన్నీ తెలుసుకుని ఉంటే కనుక నాకు కూడా కంగారు, భయము, టెన్షన్ అనే పదాలు తెలుసుకుంటే జీవితం ఇంకా బాగుండేదేమో, పెద్ద ఉద్యోగాలు వచ్చాయేమో అనుకొని నా పిల్లలందరినీ చూసి నేను ఇప్పుడు అనుకోవాల్సి వస్తుందమ్మా మాట. నాకు పెద్ద ఉద్యోగం కోసం కోరికేం లేదమ్మా, సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నాను. నాకు భగవంతుడు చక్కగా తినటానికి, ఉండటానికి లోటు లేకుండా సమకూర్చారు. ఇప్పుడున్నటువంటి ఈ విద్యా వ్యవస్థలో స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ దోచుకోవటం,
చదువుని కొనుక్కోవటం డబ్బులు పెట్టి. అంతేగాని ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకంటూ అసలు ఏ నాలెడ్జీ లేదు. బేసిక్ నాలెడ్జ్ లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, సొసైటీలో ఎలా మెలగాలో తెలియదు. ఒకప్పుడు చదువు చెప్పిన గురువులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? మంచి గురువు అని చెప్పుకోవడానికి ఒకళ్ళు ఎవరన్నా మీకు కనిపిస్తే నాకు చూపించండి, నేను చక్కగా కాళ్ళకి దండం పెట్టుకుంటా. ఈరోజు నేను మా ఊరు పొన్నూరు, మంచి పేరున్న ఊరు చరిత్రలో, స్వర్ణపురి అంటారు ఈ ఊరిని. పేరు పొందినటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, సహస్రలింగేశ్వర స్వామి గుడి అంటారు. ఆ గుడికి వెళ్ళి గుడి మెట్లెక్కి దిగేటప్పుడు, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి కింద పడుకుని కాళ్ళు పట్టుకుంది. ఏంటమ్మా పైకి లేగు నాన్న, ఇక్కడ అందరూ చూస్తూ ఉన్నారు, అసలు ఏంటి నేను గుర్తుపట్టలేదు, నువ్వు ఎవరు అమ్మా అంటే, మేడం నేను స్టూడెంట్ని, మీరు చెప్పిన గ్రామర్ పుస్తకాలు దాచిపెట్టుకుని ఈరోజు నా పిల్లలకి నేను చదువు చెప్పుకుంటున్నాను. ఒక మంచి గురువు, కమాండింగ్ చేసే గురువు ఉన్నారా? దగ్గరకు తీసి మాట్లాడే వాళ్ళు ఉన్నారా? బాంబేలో చదివిస్తున్నా నా పిల్లల్ని, మా హస్బెండ్ జాబ్ అక్కడ చేస్తుంటే పిల్లలకి ఇంగ్లీష్ రావటం లేదు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పట్లేదు. రోజు చెప్పుకుంటాను మీ గురించి మా పిల్లలకి, నాకు ఎంత సంతోషంగా ఉంది అని చెప్పేసి కాసేపు ఆ అమ్మాయి చేసిన పనికి అక్కడ ఉన్న వాళ్ళంతా చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. అసలు నేను నార్మల్గా ఉన్నాను, తను అంటే పిల్లని గుర్తుపట్టలేదు. బాగా హెవీగా పర్సనాలిటీ అయిపోయింది అమ్మాయి, గుర్తుపట్టలేదు. చాలా వరకు నా పిల్లలందరినీ నేను గుర్తుపెట్టుకుంటాను. అమ్మలు అని పిలుస్తా అమ్మాయిల్ని, మో పిల్లల్ని కన్నా అని పిలుస్తా, అందరు నన్ను అమ్మాయి అంటారు నా పిల్లలందరూ. ఇంటర్వ్యూకి వెళ్ళే టైంలో అసలు చక్కగా ప్రశాంతంగా నిద్రలేచి చక్కగా మనం కాసేపు దేవుణ్ణి స్మరించుకొని ఆ తర్వాత చక్కగా సింపుల్గా ఏదైనా ఇడ్లీ లాంటివి తిని, అబ్బా ఇది కాతే ఇంకోటి కీడెంచి మేలంచాలి అన్నారు పెద్దలు. వస్తుంది, ఖచ్చితంగా వచ్చుద్ది. ఆప్టిమిస్టిక్గా ఆశావాదంగా వెళ్ళండి. ఇన్ కేస్ పోయిందా ఇంకోటి వందలే ఏం పర్వాలేదు అనే ఉద్దేశంతో వెళ్ళిపోవాలి. అంతేగాని విపరీతంగా హెవీగా రెడీ అవ్వటం, బూట్లు పెద్ద పెద్ద వేసుకుని మోపిల్లలు టక నడవటం, ఆడపిల్లలు హెవీగా గాడీగా రెడీ అయ్యి మేకప్లు వేసుకొని జుట్టెర పోసుకొని రకరకాల డ్రెస్సులు వేసుకెళ్ళటం, ఇవన్నీ కూడా మీ జీవితానికి అనర్థాలు అనే విషయాన్ని తెలుసుకోండి. చదువుతున్నారు, ఉపయోగం ఏముంది? ఉద్యోగాలు లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు. ఉద్యోగాలు అయితే ఉన్నాయి, లేక కాదు. మీకు అసలు అక్కడ క్వాలిఫై అవ్వలేకపోతున్నారు, జాబ్లో మీరు చేయలేక మరి తీసేసేవారు. చాలామంది పిల్లలను తీసేస్తున్నారు, వెనక్కి తిరిగి వస్తున్నారు. దేనికి ఇంకా మీరు చదువుకున్న చదువు సార్థకం లేకుండా మీకు అసలు. కాబట్టి చక్కగా అర్థం చేసుకొని ప్రతి మాటని, ప్రతి విషయాన్ని ఎందుకు చెప్పారు మేడము, ఈమె అసలు ఇంత మంచి అన్నీ మనకి పోస్ట్ చేస్తుంది, దీనంతా కూడా మనం ఆచరించి గొప్పవాళ్ళు అవ్వాలనేటువంటి కోరికతో, మీకు ఇంకా ఏదన్నా కావాలన్నా, లేదు చెప్పిన దానిలో ఏదన్నా అర్థం కాని విషయం ఉన్నా ఇంగ్లీషు తెలుగు 2 లాంగ్వేజెస్లో పెడుతున్నాం. మరి గ్రూప్ డిస్కషన్ నేను ఇంగ్లీష్లో పెట్టా, మొన్న తెలుగులో పెట్టా 2 డేస్ బ్యాక్. ఈరోజు ఇంటర్వ్యూ గురించి మీకు తెలుగులో చెప్పా. మీకు కావాలా రేపు ఇంటర్వ్యూ టిప్స్ అనేటువంటివి షార్ట్ వీడియోలో రేపే పెడతాను. చక్కగా మీరు అన్నీ ఫాలో అయ్యి గమనించి అర్థం చేసుకొని పాజిటివ్ మైండ్తో మంచి స్థాయిలో ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారని విద్యలో, ఉద్యోగాల్లో ఆశిస్తూ దీవిస్తూ మీ తుమ్మల మాధవి యూట్యూబ్ ఛానల్ అధినేత. బాయ్, ఐ లవ్ యూ.